హలో పీపుల్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఏదో మాల్ లాగా ఉంది, మాల్కి వచ్చిందా లేదా రెస్టారెంట్కి వచ్చిందా అనుకుంటున్నారా? కాదండి, నేనైతే ఐకియాకి వచ్చానండి. ఐకియాకి రావడానికి గల మెయిన్ రీజన్ అనేది ఫుడ్ అనమాట. అంటే చాలా మందికి ఫుడ్ సర్వింగ్ కానీ బిల్లింగ్ కానీ తెలియదు. వాళ్ళ కోసమే ఈ స్పెషల్ వీడియో. ముందుగా మనమైతే ఆరో మార్క్స్ని ఫాలో చేయాలి, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతాము. మన మైండ్ మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతుంది. మీరు ఆ ఆరో మార్క్స్ని ఫాలో చేస్తే ఇంకా అర్థం కావాలంటే మీరు ఎంప్లాయీస్ని కూడా అడగచ్చు. అలా స్ట్రైట్గా అంటే ఆ ఆరో మార్క్స్ని ఫాలో చేసుకుంటూ వెళ్తే ఇట్లా ఫుడ్ సెషన్ అనేది వస్తుంది. అక్కడ ట్రే తీసుకోవాలి, దాని మీద 3 ప్లేట్స్ పెట్టుకోవాలి. మీ మనుషుల క్వాంటిటీని బట్టి మీరు ట్రేస్ తీసుకోవాలి. తర్వాత వెళ్తూ ఉండగానే అక్కడ డిజర్ట్స్, శాండ్విచ్, అసోర్టెడ్ మఫిన్స్, బిస్కెట్స్, అట్లా బన్స్ సంథింగ్ ఉంటాయి. అంటే ఈ మెనూ రోజు ఉండదు, రోజుకి ఒకసారి చేంజ్ అవుతూ ఉంటుంది. నేను వెళ్ళిన రోజు మెనూ అయితే ఇదనమాట. తర్వాత అక్కడ బిల్లింగ్ చేయించేసుకోవాలి. తర్వాత మీరు కాఫీ ఇక్కడ అనేది అన్లిమిటెడ్ అనమాట. ఎంత కావాలంటే అంత తాగొచ్చు, మిమ్మల్ని ఆపే టోలే లేదు. కానీ 90 రూపీస్ కప్. అక్కడ మిషన్ ఉంటుంది, మీరు అక్కడ కావాల్సిన క్యాపచినోనా లేదా బ్లాక్ టీ అట్లా అడుగుతారు, మీరు తాగేయచ్చు. తర్వాత మేము తీసుకున్న ఫుడ్ అయితే నాట్ బ్యాడ్, నాట్ గుడ్ కూడా. నేను బాగాలేదు అని చెప్పలేను, బాగుందని చెప్పలేదు, అంటే యావరేజ్. నాకైతే నచ్చింది. తర్వాత నేను తీసుకున్న క్యాపచినోలో షుగర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నా. అలా మీరు తీసుకున్న కాఫీలో షుగర్ ఉండదు, జస్ట్ నార్మల్ అట్లా ఇస్తారు, మనం షుగర్ వేసుకోవాలి. తర్వాత ఇందాక చూపించిన కాయిన్స్ తీసుకెళ్ళి ఇక్కడ ఐస్ క్రీమ్ మిషన్ ఉంటుంది, ఇక్కడ చూపిస్తున్న విధంగా అందులేసేసి మీరు ఆ బటన్ నొక్కాలి. అప్పుడు మనకి చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. నేను వెళ్ళిన రోజు అయితే మెనూ అయితే ఇదే ఉందన్నమాట. నాకైతే ఐస్ క్రీమ్ చాలా నచ్చింది అన్నిటికంటే. ఇంకా తింటూనే ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇంకా అయిపోతే మనం అట్లా వదిలేయకూడదు. మనం ఏదైతే ట్రేలో తెచ్చినామో అందులోనే మనం వేస్ట్ మొత్తం వేసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టేయాలి, అంతే. బాయ్.